అంతా బాగుంది. ఎందుకంటే సాయిబాబా భక్తుని కాదు కనుక అన్ని రకాల ఆయు ఆరోగ్యాలు అన్నీ ఉన్నాయి. సాయిబాబా భక్తులు కారా మీరు? సాయిబాబా దేవుడు కాదు కనుక, నేను హైందవుణ్ణి కనుక. మీరు హైందత్వంలో ఉన్నవాళ్ళే కదా, హిందువులే కదా? పక్కా హిందువునండి. హిందువులే. ఎస్. కానీ సాయిబాబా భక్తులు గారు. సాయిబాబా నిన్న కాక మొన్న వచ్చాడు. హైందవం ఎప్పటి నుంచి ఉంది మనకి? సో సాయిబాబాని మనం కేవలం పట్టుకున్న వాళ్ళే హిందువులు అనుకుంటే, అంతకు ముందు ఉన్న వాళ్ళంతా వేరే మతానికి చెందిన వాళ్ళు అనుకోవాలా? అంటే సాయిబాబాకి హైందత్వానికి ఏం సంబంధం అని చాలా మంది మాట్లాడుతున్నారు. లేదు హిందుత్వంలో సాయిబాబా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? సాయిబాబాకి హైందవానికి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, పగలు రాత్రికి ఉన్నంత తేడా. ఆ రెండింటినీ కలుపుదామని చూస్తున్నారు. మన హిందువులు ఏదైనా నమ్ముతారు జనరల్గా. మనకి రాయి దేవుడే, లేకపోతే చెట్టు దేవుడే, పుట్ట దేవుడే కనుక సాయిబాబా ఎందుకు కాకూడదు అనేది ఒక థింకింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనలో క్రైస్తవంలోనో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ ఇలాంటి ఒక నెట్వర్క్ లేదు, ఒక ఫీడ్ లేదు. అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు ఆదివారం, వీళ్ళు శుక్రవారం మసీదుకి వెళ్తారు. సో వాళ్ళ తాలూకు ఏంటైతే ఆ పైనుంచి ఫీడ్ వస్తుంది కదా, అది మనకు లేదు. వెళ్తారు కదా, మనం కూడా సోమవారం శివుణ్ణి కొలుస్తాం, మంగళవారం ఇంకో దేవుడిని కొలుస్తాం, బుధవారం ఇంకో, అట్లా ఉంటుంది కదా. మీరు ఎంతసేపు పూజారితో మాట్లాడతారు, లేదా పూజారి మీతో ఎంతసేపు మాట్లాడతారు? 2 నిమిషాలు. లేకపోతే అసలు పట్టించుకో. మనకి మన గ్రంథాల గురించి ఏం తెలుసు, మన దేవుళ్ళ గురించి ఏం తెలుసు? భగవద్గీత ఎంతమంది చదివారు, రామాయణం పూర్తిగా ఏం తెలుసు, మహాభారతం పూర్తిగా ఏం తెలుసు? తెలీదు. సో నలుగురు ఏమనుకుంటే మనం అదే అనుకునే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ సాయిబాబా అనే ఫీడ్ బయట నుంచి అందడం వల్ల ఏదో చిన్న ఆశ, సరే మనదేముంది. నిన్న కాక మొన్న ఎక్కిరాల భరద్వాజ్ అనే ఒక బ్రాహ్మణుడు ఈ సాయిబాబా మీద పుస్తకాలు రాసిన దగ్గర నుంచి ఈ విషయం ఎక్కింది. దాని తర్వాత సాయిబాబా మీద ఒక సినిమా తీసిన తర్వాత చాలా మందికి తెలిసింది. అంతకుముందు ఈ సాయిబాబా ఎక్కడున్నాడు? నా చిన్నతనంలో సాయిబాబా ఎక్కడ లేడే. మరి ఈ మధ్య కాలంలో అది వటవృక్షమై కూర్చుంది. అంటే సాయిబాబా చరిత్ర ఎన్నేళ్ళు అనుకుంటున్నారు మీరు? ఎన్నేళ్ల కింద అనుకుంటున్నారు? ఎన్నేళ్ళు అంటే 1918లో ఆయన చనిపోయాడండి. 18 సంథింగ్ లాస్ట్లో పుట్టాడు అని చెప్తున్నారు. సో ఎప్పుడు పుట్టాడు అనే దానికి క్లారిటీ ఎవరికి లేదు. ఎవరికి పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే ఆయన బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రాహ్మణ కుటుంబానికి పుట్టాడు అని అంటారు. బట్ ఏ దానికి ఏదైనా కానీ అల్టిమేట్లీ ఆయన ముస్లిం అనేది అయితే మాత్రం అందరికీ క్లారిటీ. ఒకసారి మళ్ళీ చెప్తారా? సాయిబాబా ముస్లిం అనే దాని దగ్గర మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. సాయిబాబా ముస్లిం అనే విషయం మీద మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. అందరికీ ఉందా? అందరికీ ఉంది. ఏది మీకున్న క్లారిటీ ఏందో వివరణ ఇవ్వండి మాకు. ఎట్లా సాయిబాబాని ఎట్లా ముస్లిం? ఎలా అంటే అసలు ముస్లిం అంటే ఎవరిని అంటారు అనే దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనం. ముస్లిం అంటే ఎవరు? అల్లాని భగవంతుడిగా నమ్మేవారు, అల్లా మాత్రమే దేవుడు అనేవాళ్ళు, 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, వీళ్ళని అంటారు కదా. సాయిబాబా కూడా అదే చేశాడు కనుక ఆయన ముస్లిం అయ్యాడు. సో ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు అని అంటారు. ఆయన ఏ కుటుంబం నుంచి వచ్చాడు అనేది ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ మతంగానే పరిగణించబడతారు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఒకప్పుడు హిందువులే, ముస్లింలు కూడా ఒకప్పుడు హిందువులే. అంటే దాని అర్థం అంతకు ముందు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు కనుక ఇప్పుడు హిందూ అయిపోరు కదా. ఇప్పుడు అల్లాని ఎవరైతే దేవుడిగా పూజిస్తున్నారో వాళ్ళని ముస్లిం అని అంటారు. బట్ వీళ్ళ వ్యాపారం పోతుంది అని ఈ సాయిబాబా తాలూకు భక్తులు కానీ ట్రస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒకప్పుడు బ్రాహ్మణుడు అనే వాదాన్ని తీసుకొస్తారు. బట్ ఆయన ముందు ఏంటి అనేది మనకు అనవసరం. ఆయన ఒక ముస్లిం సూఫీ ఫకీర్ అనే దగ్గర మాత్రం అందరికి క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు సాయిబాబాని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది కట్టర్ హిందువులు ఉన్నారు. ఒకవైపు సాయిబాబాని నమ్ముతూనే శివుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు, రాముడిని దేవునిగా కొలిచే వాళ్ళు ఉన్నారు. అట్లా ఉన్నారు కదా. మరి ఉన్నారు, లేదనట్లేదు. అందుకే కదా ఈ వివాదం నడుస్తుంది. మేము ముందుకు వచ్చాం. ఇక్కడ ఇది ఏమైంది అంటే సాయిబాబాని హైందవుడుగా యాక్సెప్ట్ చేస్తే, లేదంటే సాయిబాబాని హిందుత్వ దేవుళ్ళుగా యాక్సెప్ట్ చేస్తే మీలాంటి వ్యక్తులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ వేశారు. మేమంతా కూడా ధర్మ రక్షణ కోసం ఉన్నాం మేము. నేను ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తాను. ఈ సాయిబాబా భక్తులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి యేసు సాయి ఒకరే, మీరు ఎందుకు మా దాంట్లో చేరరు? లేదా ఇస్లాం వైపు వెళ్ళి అల్లా సాయి ఒక్కడే, మీరు ఎందుకు మా దాంట్లో చేరరు అని ఎందుకు అడగరు? నాట్ ఓన్లీ సాయిబాబా భక్తులు, ఏ హిందుత్వ భక్తుడైనా, ఏ శివుని భక్తుడైనా, ఏ రాముడు భక్తుడైనా మా కమ్యూనిటీలో చేరండి, మా హైందత్వంలో చేరండి అని ఎవరు మాట్లాడరు. అది క్రిస్టియానిటీకి సంబంధించిన అంశం. మన హిందుత్వంలో ఎక్కడుంది చెప్పండి? మతం మార సాయిబాబా భక్తుల్లో ఉంది. సాయిబాబా భక్తుల్లో ఉంది. ఎట్లా ఎలా ఉంది అంటే, మీరు ఒక భజన పెడతారు ఇంట్లో. మీరు అదేంటి భజన ఎందుకు పెడతారు? నలుగురు వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు సాయిబాబా గురించి ఎలా తెలిసిందండి? సంస్థానం వాళ్ళు వచ్చి చెప్పారా, సాయిబాబా వచ్చి చెప్పాడా మీకు?
మెయిన్ ఈ ఆడవాళ్ళని భజనలకు పిలవడాలు, లేకపోతే ఆ భజనలు అయిపోయిన తర్వాత పారాయణం చేయడాలు. అంటే ఇప్పుడు సాయిబాబా సచ్చరితను తీసుకొని పారాయణం చేయడం, లేదా గుడికి వెళ్తాం అనడం, ఆ గుడి దగ్గర హారతికి పాల్గొంటాం అనడం. ఇలా తర్వాత మీకు చిన్నప్పుడు మీరు గమనించారో లేదో, సాయిబాబా తాలూకు ఒక బండి వెళ్ళేది, వీధి వీధికి తిరుక్కుంటూ వెళ్ళేది, చిన్న మైక్ పెట్టుకొని. ఏ మధ్యలో దేవుడు ఒక సాయిబాబా photo ఎస్ మన ఏ దేవుడి తాలూకు బళ్ళు అయినా అలా వెళ్ళాయా? కేవలం సాయిబాబాదే వెళ్ళేది. సో ఇప్పుడు కనిపించట్లేదు అవి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఇవి నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్ళాయి. బట్ మనం ఎందుకు గమనించలేదు అంటే, మన దేవుడే కదా, అప్పట్లో ఎవరికి ఐడియా లేదు. ఈవెన్ అంటే అప్పటికు హిందువులలో బాగా రిజిస్టర్ అయిన అంశం ఏంటంటే, సాయిబాబా అంటే హిందువుల దేవుడు అనేది బాగా దేవుడు రిజిస్టర్డ్ అయింది. ఇప్పుడు అందరూ ఒకటే అన్నది మనకి ఎక్కువ ఉంది. సాయిబాబా కాస్త సాఫ్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని ఉద్దేశంలో ఉంది. ఈవెన్ నేను కూడా సెక్యులర్గా ఉండేటప్పుడు షిరిడికి వెళ్ళి సాయిబాబాని దండం పెట్టుకున్నాను, చూశాను, బాగానే ఉంది. బట్ సాయిబాబా గుడి నుంచి నేను బయటకు వచ్చిన వెంటనే, అంటే ఆ గది దాటిన వెంటనే అక్కడ సీన్ మారిపోయింది. అంతా లుంగీలు కట్టుకున్నారు, మీద టోపీ పెట్టుకున్నారు, ఈ నెమల వెంట్రుకలతో కొట్టి దూపం వేస్తున్నారు. అవును. కిందనేమో ఒక దర్గా ఉంది, సమాధి. దర్గా అంటే సమాధి, అది సాయిబాబాది. అసలు సమాధిని పూజించే సాంప్రదాయం మన దగ్గర ఎక్కడుంది? వాడెవడో వచ్చి దూపం వేస్తున్నాడు, స్నానం చేసాడో లేదో వాడు. మనం గుడికి అంటే శుచి శుభ్రతతో వెళ్తాం, వాడు మొత్తం దూపం వేస్తున్నాడు, వాడు మొహం చూస్తే ముస్లిం వాడు, టోపీ పెట్టుకున్నాడు, ఇదేం కర్మ అని ఫస్ట్ టైం బాబా మీద చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు అప్పుడు తెలిసింది అసలు ముస్లింలకి మన గుడికి ఏంటి సంబంధం, బాబాకి ఏంటి సంబంధం. అది నేను మన గుడి అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాయిబాబా అని కాదు, మన గుడి. అంటే నేను కూడా అంత దీనిగా మన సాయిబాబా అంటే మన దేవుడు అనుకున్నా. తర్వాత క్వశ్చన్, అసలు వీళ్ళకి సాయిబాబాకి ఏంటి సంబంధం? తర్వాత చూస్తే తెలిసింది మొత్తం విషయం అంతా. ఆయన ముస్లిం. ఏం తెలిసింది? ఆయన ముస్లిం అని. ముస్లింలు అంటే ఇప్పుడు సాయిబాబా చాలా మంది వేల లక్షల కోట్ల మంది సాయిబాబాని దేవుడుగా కొలిచే హిందువులు ఉన్నప్పుడు మీకు ఒకటి అంశం చెప్తా. చెప్పండి. మాది వరంగల్ ప్రాపర్. వరంగల్ దగ్గర చాలా ఫేమస్ దర్గా అన్నారం షరీఫ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పండుగలు జరుగుతాయి. మన హిందువులో కూడా, మన హిందువులుగా శివుణ్ణి లేదంటే రాముణ్ణి మొక్కే వ్యక్తులు కూడా అన్నారం షరీఫ్ దర్గా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, లేదంటే నమాజ్ ఉంటుంది కదా అది చదువుతారు. ఎక్కడన్నా ఏమైనా అకేషన్ ఉంటే హలాల్ చేపిస్తారు. హలాల్ అని అంటారు కదా, ఇప్పుడు ఫంక్షన్ ఎవరన్నా అర్పించి తర్వాత ఇవ్వడం, అవి చేస్తారు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు హిందువులే మళ్ళీ. సో వాళ్ళని ఏమంటారు మీరు? ఇక్కడ చెప్పేది ఒకటేనండి, 100 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది ఇప్పుడు చేశారు కనుక అది కరెక్ట్ అవుతుందని కాదు. భాస్కర్ సార్ ఒక్క నిమిషం. ఎప్పుడో ఇప్పుడు కొన్ని ఏండ్ల కింద ముస్లిం చరిత్ర ఉన్న సాయిబాబా అంశం పక్కన పెడితే, ఆయనని ఇప్పుడు సాయిబాబా అనే దేవుణ్ణి హిందువులు చాలా మంది కొలుస్తున్నారు. కానీ ఆయన చరిత్ర అంతా ముస్లింకి సంబంధించిన రిలేటెడ్గా ఉందని చెప్తున్నారు మీరు. కానీ ఇక్కడ అట్లా లేదు. హిందువులు డైరెక్ట్ గా దర్గాలకు వెళ్తున్నారండి. నేను అదే చెప్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? నేను అక్కడికే వస్తున్నా. అసలు ఈ దర్గా సాంప్రదాయం అనేది ఇస్లాంలో ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. దర్గాకి కూడా వాళ్ళు పూజించకూడదు, వాళ్ళ ఖురాన్లో లేదు. ఈ దర్గా లేదా ఈ సూఫీ అనేది హిందువులకి మతం మార్చడంలో ఒక భాగం. అది అక్కడ ఒక దుప్పట వేస్తారు, మీరు మతం మార్చడానికి ఏ విధంగానైనా ఉండొచ్చు అని కూడా ఖురానే చెప్తుంది. ఏమైనా చేయొచ్చు మతం మార్చడానికి. క్రిస్టియన్స్ అయినా ఏమైనా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా ఏమైనా చేయొచ్చు. వాళ్ళు మతం మార్చడానికి మాత్రమే. యేసుని తీసుకురావడానికి నీళ్ళు అంటారు, వీళ్ళు అల్లా దగ్గరికి తీసుకురావడానికి అని వీళ్ళు అంటారు. సో అందులో భాగంగా ఈ సూఫీ అని కానీ లేకపోతే ఈ దర్గా అని కానీ వచ్చింది తప్ప